చెప్పగల సమర్థత కన్నా వినగలిగే సహనం గొప్పది. రసజ్ఞులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు శ్రీ మల్లాది భాస్కర్ గారు. భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. భాస్కర్ గారు, మీరు ఇటు టీవీ అటు నాటక రంగాల్లో చాలా ప్రసిద్ధులైనటువంటి నటులు. ఏమిటి అసలు ఈ నాటక రంగానికి రావడానికి కారణం ఏమిటి? కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నగారు నటుడండి. మా ఊళ్ళో వ్యవసాయం ఉండేది. ఆయన కూడా పోగు చేసి ఆర్టిస్టులని నాటకం వేస్తూ ఉండేవాడు. మాలపల్లి. ఏ ఊరండి? మాది గుంటూరు జిల్లా రేపల తాలూకా చోడాయిపాలెం గ్రామం. చోడాయిపాలెం అంటే నియర్ బంగాళాఖాతంలో దగ్గరగా ఉంటుంది. అక్కడ నాటకం ఆడుతున్నప్పుడు మా నాన్నగారు నేను కూడా నటుడు అవ్వాలని ఉండేది. అట్లా స్కూల్కి వెళ్ళిపోవటం జరిగేది. మాకు హై స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడికి 5 కిలోమీటర్లు. ఈ స్కూల్లో టీచర్ కొడుతూ ఉండేవారు. నేను రోజు స్కూల్కి వెళ్ళేప్పుడు అనుకునేవాడిని, ఇవాళ ఎవరైనా టీచర్ చచ్చిపోతే బాగుంటుందిరా అని, ఎందుకంటే సెలవు ఇస్తారని. ఒకనాడు నేను స్కూల్కి వెళ్తుంటే అక్కడ జనం ఎక్కువ పోగొడి ఉన్నారండి. అది మా డ్రిల్ మాస్టర్ ఇల్లు. అది ఏమైందా పాపం ఆయన పెద్ద ఆయననే అక్కడికి వెళ్ళానండి. అక్కడ కోయిదొర గారు మందులు ఇస్తున్నాడు ఆయన. ఆ మందులు ఈ మందులు అంటే సరే నేను కూడా పక్కన సంచి వేసుకుని నుంచున్నానండి. నుంచిన తర్వాత సరే కోయిదొరని అడిగాను, బాబు ఈ చదవకుండా ఏమన్నా మందు ఉంటే ఎవరాదా అన్నాను. అనేప్పుడు వాడు ఇట్టా చూశాడు మా మాస్టర్. ఎరా అసలు చదవకుండానే మందులు తీసుకుందామనా అని చెప్పి వీళ్ళు ఏదో ఉందని చెప్పి ఈ స్కూల్ యానివర్సిటీకి స్కూల్లో ఇదే సీక్వెన్స్ తీసుకుని ఈ సంఘటనే చిన్న ఇదిగా చేసుకుని ఒక 5 నిమిషాలు చేయించాడు. అక్కడ స్టార్ట్ అయింది సార్ నాకు. ఏ సంవత్సరం ఇది? 1963 సార్. ఎంత వయసు ఉంటుంది? 9, 14, 15 లోపే సార్. ఆ వయసులోనే స్టార్ట్ చేశాను. ఈ స్కూల్లో ఏకపత్రాభినయాలు అవి ఇవి చేస్తున్నాను. చేసిన తర్వాత 1966 ఆ టైంలో నేను ఎక్కువగా నాగభూషణం గారి నాటకాలు ఎక్కువ బాగా లైక్ చేసేవాడిని. అప్పట్లో ఆయన బాగా పాపులర్ అండి, రక్తకన్నీరు. సరే ఇంట్లో అప్పుడు నేల టికెట్ ₹1. ఎట్లా మమ్మల్ని అడిగి వాళ్ళని అడిగి ఎట్లా కూడా ₹1 సంపాదించానండి. సంపాదించి 8 కిలోమీటర్లు 8 మైళ్ళు నడుచుకుని రేపల్లి వెళ్ళి ఆ టికెట్ కొనుక్కొని నాటకం నేలకి వెళ్తుంటే ఈ పోలీసు వాళ్ళు బాగా కొట్టారు. దెబ్బలు కూడా తగిలినాయి నాకు, చిన్నపిల్లని. కాళ్ళకి చెప్పులు కూడా లేవు మాకు ఆ రోజుల్లో. లేకపోతే సరే చూడలేకపోయాను. నాటకం బయటకే వచ్చేసాను. చెట్టు కింద కూర్చుని ఆ డైలాగులు వింటూ ఎప్పటికైనా ఈ నాటకం నేను ఆడకపోతానా అని మంచి పట్టుదలగా స్ఫూర్తి తీసుకున్నాను. తర్వాత 1989-90లో నాగభూషణం గారు ఇక్కడ రక్తకన్నీరు స్టార్ట్ చేసి ఆర్టిస్టులను ఎత్తుకుతున్నాడు. బై లక్ నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను తాజ్మహల్ హోటల్లో. ఆయన తర్వాత నెక్స్ట్ రోల్ నాదికే ఇచ్చాడు ఆయన. ఏది వ్యాయామం చేసే రక్తకన్నీరులో గోపాల్కి కుట్టు వ్యాధి వచ్చినప్పుడు ఇంకో సబ్రాయ్ అని ఓ నెల్లూరు వేషం ఉంటుందండి. ఇప్పుడు కీప్ని వాడుకుంటాడు. నెక్స్ట్ ఆ క్యారెక్టర్కి యాక్టర్ నువ్వు సరిపోతావు అని చెప్పాడు. ఆయనతో పాటు 34 ప్రదర్శనలు వేసాను. 34 ప్రదర్శనలు వేసాను. గురుగారు అది నా జీవితం దైవం నెరవేరిందని కోరుకున్నాను. ఆయన ఎలా డైలాగులే చెప్పాలి, పక్కన నాగభూషణం నటిస్తున్నాడే, వాడు నటిస్తున్నాడే, ఎదురుకుండా ఎవరో ఉన్నారే నువ్వు అనుకోమోకరా, నేను చూసేవాళ్ళంతా ఏమి రానివాళ్ళు, నీ పక్కన నటించేవాడు కూడా హోప్లెస్ ఆర్టిస్ట్ అనుకో నువ్వు, ఇట్లాగే నేర్పేవాడు. అట్లా మాకు 1 month రిహార్సల్ పెట్టి అలా ట్రైన్ అప్ అయ్యాడు. డైలాగ్ ఏదైనా చెప్తానండి. ఓపెనింగ్ సీనే ఆయన లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అనగానే జనంలో కలకలం వచ్చేస్తుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నాయిస్ అంటే తెలుగులో మాట్లాడాలి. తెలుగా అప్పుడే తెగులు ప్రారంభమైందన్నమాట. అలాగే మిత్రులారా, నేను ఇక్కడ మీకు కథలు చెప్పి మెప్పించాలని కానీ మీ మెప్పు పొందాలని కానీ నేను ఈ సభకు రాలేదు. ఈ సభకు వచ్చిన కారణం ఏమిటంటే నన్ను
స్వాగతించి గౌరవించి నన్ను ఆహ్వానం పలుకుతానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారని ఎదురు చూశాను. తీరా వస్తే ఇక్కడంతా కూలీ జనం. ఈ కూలీ జనం అంటే నాకు అసహ్యం. ఇతర దేశాల్లో కూలీ జనాలు ఎంతో హాయిగా ఆనందంగా బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళంతా ఐరోపా ఖండాల్లోనూ అమెరికాల్లోనూ పుట్టారు కనుక వాళ్ళ అదృష్టం అలా ఉంది. మీరంతా ఈ దేశంలో పుట్టారు కనుక మీ తలరాత ఇలా తగలడింది. అర్థమైందా? ఈ దేశంలో ఎక్కడ చూసినా కరువు కాటకం, ఊరికొక నాయకుడు, పేటకొక రౌడీ, ప్రతి మనిషికి ఒక దేవుడు, ఒక సంఘం, ప్రతి మనిషికి 10 మంది పటాలం. నాన్ సెన్స్. ఈ దేశం ఇక బాగుపడదు. ఉత్తరాదిని మత పిచ్చి, దక్షిణాదిని కుల పిచ్చి. కుక్కకి పిచ్చి పడితే కాల్చి పారేస్తాం. మరి వీళ్ళకి పిచ్చి పడితే ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది, బాయ్. ఇది సార్ పట్టుదల గురువు. అంటే అప్పట్లో చాలా ఒక టిపికల్ దీంతో డిక్షన్తో చాలా బాగా అంటే డైలాగ్ ఎక్కడ ఎరగదీయాలి, అసలు చాలా సింపుల్గా అలా ఉంటూ ఆ విలనిజం కానీ చాలా బాగా బ్రదర్. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కుష్టు వ్యాధి వచ్చి రోడ్డు మీద పడిన తర్వాత నేను ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి నాకు కూడా వచ్చిన తర్వాత ఆయన కళ్ళు కనపడుతూ ఉండవు. నేను కూడా ఆయనకి తగిలిన తర్వాత ఎవడరా యూస్లెస్ ఫులో, అరే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందా, ఏం బ్రదర్ బాగున్నావా, ఏంటి నన్ను బ్రదర్ అంటున్నావా, ఏంద్రా మన ఇద్దరం ఒక చోట నుంచి వచ్చింది, ఏమైనా ఆరోగ్యం కులాసానా, ఊరుకో నాకు అటువంటిది ఏమి లేదు, ఎందుకు ఉండకూడదు, మన ఇద్దరికి సోర్స్ ఒకటే కదా, అలా ఎంకరేజ్ చేసేవాడు సార్. డైలాగ్ ఎలా మహానటుడు నాగభూషణం గారితో మీరు నటించిన అదృష్టం ఉంది. అసలు నేను మా ఊర్లో హార్మోనియం మాస్టర్ పబ్బరాజు వెంకటకృష్ణారావు గారు ఉండేవారు. ఆయనకి బీడీ కట్ట ఈ లాంతర్లు మోసేవాడిని, హార్మోనియం పద్యాలు పాడేవాడు. వెళ్ళబోయేటప్పుడు ఒక అక్కరకు రాని చుట్టం అని ఒక పద్యం పాడిచ్చేవాడు అండి. మొత్తం అంటే బిగినింగ్లో అక్కరకు రాని చుట్టమే ఆ పెట్టి దగ్గర ఊడిపించి అటు చేసేవాడు. అంటే మీరు పౌరాణికంతో స్టార్ట్ అయ్యారు ఫస్ట్? స్టార్టింగ్ అక్కడ సార్ ఆరు మీద పడుకుని ఆలాపన చేసుకుంటూ అలా వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి నేను కూడా ఒక స్కూల్లోనే చదివేవాడు. ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి స్కూల్ ఎగ్గొట్టేది, మనకు తెలిసేది కదా, నేను ఎగ్గొట్టాను. అంటే వీళ్ళిద్దరు కలిసి ఎగ్గొడుతున్నారని నా మీద కోపగించి ఆయన నన్ను వైట్ హౌస్ రావద్దన్నాడు. అరే విద్య దెబ్బతిందే అనుకుని మా ఇంటి ముందు వెళ్ళి ఆయన సరే దొడ్లో దాక్కుని వినేవాడిని. అట్లా కొంత విద్య నేర్చుకున్న తర్వాత ఆయనే పిలిచి రారా మారీసుడు వేయాలి సీతా కళ్యాణంలోని 2 పద్యాలు నేర్పి వేయించాడండి. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ రాయబారంలో భీష్ముడు వేయటం మొదలుపెట్టాను. భీష్ముడు కూడా 3వ సీన్ అది. ఈ 3వ సీన్ వచ్చేటప్పటికి మనం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో భీష్ముడు వేసం గడ్డం కట్టుకుని వేసం పెట్టుకుని పద్యం పాడుకుంటూ వెళ్తాం. పద్యం పాడతాను. చెప్పదొరకల్న విషయము ఒప్పో తప్పో ముగింపకుండంగ నడుమ తప్పనుట దగునే సభలో ఎప్పుడు గురునంత వానికేనియు గుమతే అది కర్ణుడు లేచి మధ్యలో మాట్లాడతాడు సభలో. అప్పుడుదండి డైలాగు. దుర్యోధనుడికి కూడా చెప్తాడు, నాయనా సుయోధన విన నేర్చితివేని మున్ను విదురుని పలుకులు లెస్స పలుకులు అందు తులారణంబులు మాట మిక్కిలి కొనియాడదగినది ఎట్లాంటివేని కవడితోడి పోరితము కన్నునకిష్టము ఆ కవ్వడి నొవ్వ చేసి రణకార్యము చేర్చుట నీ మనోరథంబు ఇవ్వరుసం ఫలించు గదమి ఇరువురి కోరికల్ ఎల్లరాజులకు యువకు మాసి సంతసము చేమని చూతురు ఆలు బిడ్డలు ఏ జన్మలో ఏ మామగారికి ఏం పాపం చేశానో ఏమిటో, ఈ జన్మలో నన్ను కంసుల్లాగా హింసిస్తూ కొబ్బరి నీళ్ళలో స్ట్రా వేసి తాగినట్టు నా బ్లడ్ ఎంత బొబ్బం తాగేస్తున్నాడు, ఎప్పుడు పోతాడో ఏమిటోనో.